శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సెషన్లోకి అడుగు పెడుతున్నాం. అదేంటంటే మ్యూరెక్స్ పర్పురియాపై గ్రాండ్ క్లినికల్ రివిజన్ మాస్టర్ క్లాస్. అవును, ఇప్పటివరకు థియరీగా మనం నేర్చుకున్నది ఒక ఎత్తైతే, ఈరోజు దాని క్లినిక్లో ఎలా పసిగట్టాలో, ఖచ్చితమైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ప్రాక్టికల్గా రివిజన్ చేద్దాం. కమాన్, మొదలు పెడదామా? ముందుగా మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్, పీక్యూఆర్ఎస్ మరియు పెల్విక్ స్పియర్, క్లినికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్, రెమెడీ డిఫరెన్సియేషన్, క్లినికల్ రివిజన్ వర్క్షాప్, చివరగా మన మాస్టర్ మెమరీ యాంకర్. అంతే, షార్ట్ అండ్ స్వీట్. మొదటి విభాగం కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్. హానిమాన్ గారు ఆర్గనాన్ సూత్రాలు 6 అలాగే 5 నుండి 7 వరకు మనకు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఒక వైద్యుడిగా మనం ఎప్పుడు అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి. అంటే ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు మన బుర్రలో పెట్టుకోకుండా పేషెంట్ లక్షణాల సముదాయాన్ని ఉన్నది ఉన్నట్లులా పరిశీలించాలి. అప్పుడే ఆ రోగి అసలు తత్వం మన కళ్ల ముందు నిలబడుతుంది. సో, మ్యూరెక్స్ రోగి అసలు తత్వం ఏంటి మీకు తెలుసా? ఇది సముద్రంలో దొరికే ఒక రకమైన నత్త నుండి వస్తుంది. అంటే ఇది జంతుమూలం. వీరు చాలా ఉష్ణతత్వం కలవారు సుమా. వేడిని అస్సలు భరించలేరు. ఇక మనసు విషయానికొస్తే విపరీతమైన విచారం. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వీరు చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానికి తోడు కడుపులో అంతా ఖాళీ అయిపోయినట్లు, ఏదో లాగేస్తున్నట్లు ఒక విచిత్రమైన భావన ఉంటుంది. ఇది వీరి బేసిక్ నేచర్. రెండవ విభాగం పీక్యూఆర్ఎస్ మరియు పెల్విక్ స్ఫియర్. మరి లక్షణాల విషయానికొస్తే హానిమాన్ గారి 153వ సూత్రాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఖచ్చితమైన మందు ఇవ్వాలంటే మనకు కావలసింది ఏంటి? పీక్యూఆర్ఎస్ లక్షణాలు. అంటే ఆ ప్రత్యేకమైన, వింతైన, అరుదైన, ఆశ్చర్యకరమైన లక్షణాలను మనం ఏరిపట్టుకోవాలి. మ్యూరెక్స్ అనగానే మన మైండ్లో ఫ్లాష్ అవ్వాల్సిన అత్యంత కీలకమైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు ఇవే. గర్భాశయం మొత్తం కిందికి జారిపోయి బయటకొచ్చేస్తుందేమో అనంత భయంకరమైన ఫీలింగ్. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే, కాళ్ళు 2 దగ్గరగా అదిమిపెట్టి క్రాస్ చేసి కూర్చుంటే అబ్బా, వాళ్ళకి భలే రిలీఫ్గా ఉంటుంది. అలాగే గర్భాశయం ఉన్నచోట ఒక పుండులాగా నొప్పి, తనలో ఒక గర్భాశయం ఉందన్న స్పష్టమైన ఫీలింగ్ వాళ్ళని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుందో ఒక సీక్వెన్స్లో చూద్దాం. ముందుగా పెల్విక్ భాగంలో రక్త ప్రసరణ బాగా పెరిగిపోయి విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఆ రద్దీ వల్ల ఏమవుతుంది? అదుపు చేయలేని విపరీతమైన లైంగిక కోరిక పుడుతుంది. ఎంతలా అంటే, కేవలం చిన్న స్పర్శ తగిలినా సరే ఆ కోరిక తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక ఋతుక్రమం చూస్తే పెద్ద పెద్ద గడ్డలతో అత్యధికంగా రక్తస్రావమవుతుంది. ఈ చైన్ రియాక్షన్ మొత్తం మ్యూరెక్స్ తత్వాన్ని అణువణువునా చూపిస్తుంది. మూడవ విభాగం క్లినికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్. మరి మన క్లినిక్లో పేషెంట్ రాగానే ఈ నిర్ణయానికి ఎలా రావాలి? సింపుల్ ఫ్రేమ్వర్క్ ఒకటుంది. ముందుగా రోగి శరీరతత్వాన్ని గమనిస్తాం. తరువాత వారి జనరల్ ఫిజికల్ లక్షణాలను నోట్ చేసుకుంటాం. అప్పుడే మనం ఆ వింతైన పీక్యూఆర్ఎస్ లక్షణాల కోసం వేట మొదలుపెడతాం. ఫైనల్గా ఏ ఉపశమనమిస్తున్నాయి, ఏవి ఉద్రేకం కలిగిస్తున్నాయి అని చూసుకుంటే ఆటోమేటిక్గా మన ముందు మ్యూరెక్స్ పర్పురియా ప్రత్యక్షమవుతుంది. కరెక్టే కదా? నాలుగవ విభాగం రెమెడీ డిఫరెన్సియేషన్. నిజానికి క్లినిక్లో మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే, మ్యూరెక్స్ను సిపియాతో పోల్చడం. రెండింటిలోనూ ఆ కడుపులో ఖాళీ ఫీలింగ్, కాళ్ళు దాటి కూర్చుంటే రిలీఫ్ ఉంటాయి. కానీ ఒక్కటే తేడా, ఒక్కటే పెద్ద తేడా. మ్యూరెక్స్లో విపరీతమైన లైంగిక కోరిక, విపరీతమైన రక్తస్రావముంటాయి. అదే సిపియా విషయానికొస్తే లైంగిక కోరిక అస్సలుండదు, జీరో. పైగా రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ చాలు మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవటానికి. అలాగే ఇంకొన్ని మందులతో కూడా పోల్చిచూద్దాం. మ్యూరెక్స్ లాగానే లిలియం టిగ్రినం, ప్లాటినాలలో కూడా ఈ తీవ్రమైన లైంగిక ఉద్రేకం కనిపిస్తుంది. అలాగే రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాలనే కోరిక మ్యూరెక్స్తో పాటు క్రియోసోట్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం లక్షణాల కలయికను బట్టి డిఫరెన్షియేట్ చేసి పర్ఫెక్ట్ మందును ఎంచుకోవాలి. ఐదవ విభాగం క్లినికల్ రివిజన్ వర్క్షాప్. ఇప్పుడు మనం నేర్చుకున్నది కొంచెం టెస్ట్ చేద్దామా? ఒక పేషెంట్ వచ్చారు. మెనోపాజ్ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. కడుపులో అంతా లాగేసినట్లుగా ఉంది. గర్భాశయం మొత్తం కిందికి జారిపోతున్నట్లు, ఒకటే కంగారు. కాళ్ళు 2 క్రాస్ చేసి కూర్చుంటే తప్ప ఆవిడికి రిలీఫ్ లేదు. ఈ లక్షణాలు వినగానే మీకు ఏ మందులు స్ట్రైక్ అవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ. మీ బుర్రలో మొదట మెదలాల్సింది సిపియా లేదా మ్యూరెక్స్.
ఎందుకంటే ఈ లక్షణాలు ఆ రెండింటిలోనూ కామన్గా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం ఫైనల్ డిసిషన్ తీసుకోలేము. మనకు ఇంకొక కీ పాయింట్ కావాలి, అవునా? అయితే ఇప్పుడు ఈ కేసుకు ఇంకో ముఖ్యమైన లక్షణాన్ని యాడ్ చేద్దాం. ఆ పేషెంట్లో చిన్న స్పర్శ తగిలినా కూడా విపరీతమైన లైంగిక ఉద్రేకం కలుగుతోందని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీ చాయిస్ ఏంటి? అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే ఈ విపరీతమైన కోరిక ఉందో మనం సిపిఆర్ను పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు. మన ఫైనల్ ప్రిస్క్రిప్షన్ ఎటువంటి సందేహం లేకుండా మ్యూరెక్స్ పర్పురియా. చూశారా? ఒక్క లక్షణం మన నిర్ణయాన్ని ఎంత స్పష్టంగా మార్చేసిందో. 6వ మరియు చివరి విభాగం మాస్టర్ మెమరీ యాంకర్. ఇప్పుడు ఈ పర్పుల్ సీ స్నేల్ చిత్రాన్ని మీ మైండ్లో గట్టిగా ముద్రించుకోండి. దీన్ని చూడగానే మీకు 3 పాయింట్లు గుర్తొచ్చేయాలి. 1 విపరీతమైన కోరిక, 2 పెల్విక్ భాగంలో రద్దీ, 3 నన్నెవరూ పట్టించుకోవడం లేదు అన్న ఒకానొక నిర్లక్ష్య భావన. ఇవే మ్యూరెక్స్కి ప్రాణం. సో ఫైనల్గా మన సారాంశం ఏంటి? తీవ్రమైన కోరిక, గర్భాశయం కిందికి జారిపోతున్న భావన, కాళ్లు దాటి కూర్చుంటే ఉపశమనం. ఈ ఫార్ములాను మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది గుర్తింటే మీరు క్లినిక్లో ఎప్పటికీ తప్పు చేయరు. దీంతో మన మ్యూరెక్స్ పర్పూరియస్ సిరీస్ ఇక్కడతో పూర్తయింది. క్లినిక్లో మీరు ఈ మందును ఇప్పుడు చాలా సులభంగా, కాన్ఫిడెంట్గా పసిగట్టగలరని నేను ఆశిస్తున్నాను. మరి మన తదుపరి విశ్లేషణలో ఏం చూడబోతున్నాం? అందరికీ సుపరిచితమైన, ఎంతో ముఖ్యమైన ఆర్సెనికం ఆల్బమ్ తత్వాన్ని మొదటి భాగంలో లోతుగా తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.